హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్ అలాగే హైదరాబాదీ పన్నీర్ కర్రీ చేసి చూపించబోతున్నాను. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఈ రైస్ని నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ యాడ్ చేసేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడిగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఎక్కడ మాడిపోకుండా మంచిగా వేయించేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి కారం తగ్గట్టు నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. మీకు కారం తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకోవాలి. బగారా రైస్ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా కలర్ మారేంత వరకు పుదీనా కొత్తిమీర మంచిగా వేయించేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. బాస్మతి రైస్ 1.5 తీసుకున్నాం కాబట్టి ఆ 1.5 గ్లాస్కి తగ్గట్టు నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అప్పుడైతే కరెక్ట్గా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం వాటర్ తగ్గించి పోసుకున్నామంటే మనకి రైస్ విడివిడిగా వస్తుంది, ముద్ద అయిపోకుండా. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి చక్కగా రైస్ కింద మీద బాగా కలిపేసుకోవాలి. ఎక్కువ మిక్స్ చేసేయకుండా లైట్గా అలా కలిపేసుకొని ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము కర్రీ చేసేసుకుందాము. కర్రీకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులోకి ఒక 2 ఆనియన్స్ని కచ్చపచ్చగా కట్ చేసేసుకోవాలి. ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్, ఒక 3 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం వేసేసుకోవాలి. వీటిని కూడా లైట్గా వేయించుకోవాలి. మనకి కలర్ ఎక్కడ చేంజ్ అవ్వకూడదు, అలాగే మాడిపోకూడదు. లైట్గా దూరగా వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు ఇందులోకి కారం తగ్గట్టు ఒక 4 పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమీర 2 వేసేసుకోవాలి. ఈ కర్రీ మనము హైదరాబాదీ కర్రీ అంటే కొంచెం గ్రీన్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ దగ్గర పడేంత వరకు వేయించేసుకోవాలి. వీటిని చల్లార్చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇలా పొడుగ్గా పన్నీర్ ముక్కల్ని కట్ చేసేసుకున్నాను. కొంచెం రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఆయిల్లో లైట్గా వేగనివ్వాలి. కొంచెం అడుగు అంటుతుంది పన్నీర్ కాబట్టి కొంచెం నిదానంగా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు చూడండి, కొంచెం లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఇంతకన్నా వేయించుకున్నామంటే మనకి హార్డ్ అయిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లోకి పట్టా, లవంగ, ఇలాచి, మిరియాలు అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగనివ్వాలి. కొంచెం ఆయిల్లో మంచిగా వేగితే ఆయిల్లో మంచి సువాసన వస్తుంది. ఇలా మంచి వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఆ పేస్ట్ని నీట్గా ఇలాగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసేసుకొని కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, కొంచెం డార్క్ కలర్ వచ్చిన తర్వాత అంతవరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని, అది కూడా పెరుగు కూడా మంచిగా బీట్ చేసేసుకోవాలి, ఉండలేం రాకుండా. పెరుగు వేయంగానే మంచిగా కలిపేసుకోవాలి, లేదంటే విరిగినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా ఇలా మంచిగా వేయించేసుకున్నామంటే మనకి
మంచిగా కలిసిపోతుంది. అలాగే ఈ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి మిగిలిన స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మరీ తిక్కగా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా ఉండకూడదు. గ్రేవీ మనకి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 4-5 జీడిపప్పు పులుకులు వేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది, ఇక్కడ చూపిస్తున్నాను కదా లోపల ఉన్నాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. గ్రేవీ చెక్ చేసేసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది బగారా రైస్ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది, రోటీల్లో వాటికి కూడా. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీరని సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పాల మీగడ ఉంటుంది కదా, అది కొంచెం లైట్గా విస్కర్తో విస్క్ చేసేసి వేసేసుకున్నాను. అంతే అండి, రెడీ అయిపోయినట్టే. మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. మనకి రైస్ కూడా మంచిగా పొడి పొడిగా విడివిడిగా వచ్చేసింది. చూడండి, వాటర్ తక్కువ వేసుకొని మంచిగా కన్సిస్టెన్సీతో చేసామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది రైస్ కూడా పొడి పొడిగా. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పన్నీర్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఏంటి నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.